ఓ డాడీ అని చెప్పి చెప్తుండు గాయస్. సోది అని అనుకుంటారేమో కానీ సోది కాదు, ఇది కూడా ఇంపార్టెంట్ థింకే, అందుకే బ్లాక్ చేస్తున్నా. ఎయిర్ బ్యాగ్ నుంచి అదే ఆగమైపోతుంది. జర్మన్ నుంచి ఇండియాకి పట్టుకొచ్చేసిన. కింద ఫోన్ పే నంబర్ వేసా, స్విచ్ అంటే ఒకటే మొత్తుకుంటుంది. సో మనం ఎవ్రీ టైం చూసుకోలేం కదా, బండిలో ఓపెన్ ఇట్లా ఊపి కార్ లోపల కనిపించదు. సో ఇట్లా అన్నా రాదు. అవునా నిజమా? ఇచ్చి పడేద్దాం. నమస్తే, అందా మంచిగా పెళ్ళాం పిల్లలు ఎట్లున్నారు? సారీ బాగాలేరు అని అనుకుంటున్నా, నేను లేను కదా. నమస్తే, వనక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. శుక్రియా కాకా. శుక్రియా కాకి. So guys, look at those BMW M4 and Audi R8 అన్నమాట. ఓ డాడీ అని చెప్పి చెప్తుండు గాయస్. క్రేజీ ఉంటుంది అట్లా ఎవరన్నా ఎప్పుడన్నా అంటే. హలో గాయ్స్, దిస్ ఈజ్ శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అదర్స్టన్స్. సో గాయ్స్, ఇవాళ మనమైతే మన ప్రాక్టీస్ స్పాట్కి వచ్చేసినాము, ఎందుకంటే కొన్ని చిన్న వీడియోస్ షూట్ చేసుకున్నాము అండ్ కార్స్ రీల్స్ అవి షూట్ చేసినాం. అండ్ ఆల్సో మన కార్కి ఎప్పటి నుంచో VCDS చేపిద్దాం అని అయితే అనుకుంటున్నాము. సో నేను బిజీ ఉండడం, లేకపోతే సుబ్బు బిజీ ఉండడము, సో ఇట్లా అయిపోయిందనమాట. సో ఈసారి ఇట్లా కావద్దని చెప్పేసి కన్ఫామ్గా ఇవాళ కావాలి, ఎట్లయినా 100%, ఈవెన్ లేట్ అయినా చీకెట్ అయినా సరే ఇలా VCDS చేయాలి. అండ్ కొన్ని థింగ్స్ అన్లాక్ చేయాలి నా కార్లో, లైక్ ఆఫ్టర్ 80 స్పీడ్ వెళ్తే లైక్ 80 చూపిస్తుంది స్పీడోమీటర్లో. అండ్ ఇంకేముంటాయి అంటే నాకు కూడా అంత తెలియదు, కొన్ని థింగ్స్ ఉన్నాయి. లైక్ అవి ఏంటంటే సీట్ బెల్ట్ వార్నింగ్స్ కానీ ఇవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అయితే మనము ఆఫ్ చేపిద్దాం, అంటే మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి ఆన్ చేయించుకొని మిగతా అయితే ఆఫ్ చేయించుకుందాం. సో ఈ VCDS ట్వీక్స్ మీ కార్కి ఇవ్వాలనుకుంటే లైక్ ఇప్పుడు షోరూమ్కి వెళ్తే పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా మన దగ్గర చీప్ అండ్ బెస్ట్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు అయితే అయిపోతుంది అనమాట. సో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం, మీరు కాంటాక్ట్ చేయండి అండ్ మేము 100% మీకు హెల్ప్ చేస్తాం. సో గైజ్, అన్ని కార్ ఓన్లీ పోలోస్కే కాదు, స్కోడా కార్స్ అండ్ వాక్స్‌వ్యాగన్ కార్స్కి అయితే ఇవన్నీ చేయొచ్చు అనమాట, లైక్ ఈ VCDS ట్వీక్స్. సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఏమేమి ఉంటాయో చూద్దాం. అండ్ దీంట్లో నేను కూడా ఏదైనా నేర్చుకుంటా, మీకు కూడా నేర్పిస్తా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చలో ఓకే దాదా, నేను అటు కూర్చోాలా ఇటు కూర్చోాలా? సో గాయస్, నేనైతే ప్యాసింజర్ సీట్లో కూర్చుంటున్నా గాయస్ ఇలా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఇప్పటివరకు నడిపి ఎంకలను వస్తున్నాయి. ఈ ఊగే కోల్డ్ స్టార్ట్ కూడా డిలీట్ చేయించాలి. మొన్న ఒక కార్లో చూసినా వాడు డిలీట్ చేసినని రాదా? మా గల్లీలో కోల్డ్ స్టార్ట్ అయితే బర్ర అంటే ఒకటే మొత్తుకుంటుంది. అరే నువ్వు ఫస్ట్ కారు కొన్నదేమో కానీ పొద్దున్న లేవగానే టర్ర ఎక్కువైపోయింది అని చెప్పి అంటే సో గాయస్, అయితే మేము ఇట్లా చాలా విషయాలు అయితే నేను కారు కొన్నాక నేర్చుకున్నాను అనమాట. లైక్ అసలు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ అనమాట నా కార్స్లో. సో ఆఫ్టర్ దిస్ చాలా థింగ్స్ నేర్చుకున్నా, లైక్ ఎగ్జాస్ట్ ఏంది, డౌన్ పైప్లు ఏంది, మనం బండికి ఏమంటారు హెడ్ పైప్స్ అంటాము, స్ట్రైట్ పైప్ అంటాం, డైరెక్ట్ ఎగ్జాస్ట్ వేసేస్తాం అట్లా ఉంటుంది. దీనికి ఎండ్ క్యాన్ అంటారు, అవి అంటారు, డౌన్ పైప్ అంటారు, స్ట్రైట్ పైప్ అంటారు. సో ట్యూనింగ్ అంటారు. మనం ట్యూనింగ్ అవసరం లేదు, కార్బొరేటర్లో చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పినామంటే బండి ఉత్తనే ఉంటుంది పరపవాడి. సో అట్లా కార్ మొత్తం కంప్లీట్ ఎలక్ట్రానిక్స్తో నడుస్తుంది కాబట్టి ఇట్లుందన్నమాట. సో ఇప్పుడైతే మనం VCDS కనెక్ట్ చేసేసినాం. సో మనమైతే ఇప్పుడు VCDS కనెక్షన్ ఇచ్చేసినాం కార్కి. అండ్ అది వచ్చేసి మన డైరెక్ట్ కనెక్షన్ టు ల్యాప్టాప్ అనమాట. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నుంచి మనము ఇక్కడ చూసుకోవచ్చు, థింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. లైక్ నీడిల్స్ పైప్ కానీ ఈ మధ్యలో మనకి సో బేసిక్గా మనకి ఇక్కడ 80 రేంజ్ చూపిస్తుంది. దీని తర్వాత కిలోమీటర్ పర్ లీటర్, దీని తర్వాత డైరెక్ట్
నార్మల్ ఇవి ఇంకా. సో 80 తర్వాత నీకు ఈ 80 kmph వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం 80 క్రాస్ అవుతామో ఒక బీప్ వచ్చేసి ఆ 80 చూపిస్తుంది అనమాట. అది మీరు 140 వెళ్ళండి, 150 వెళ్ళండి, 200 వెళ్ళండి, ఎంత వెళ్ళండి ఇంకా అదే చూపిస్తుంది. సో దీన్ని కూడా మనము అన్లాక్ స్పీడోమీటర్ అదే అన్లాక్ చేయడం అంతే. సో దీని అయితే అన్లాక్ చేస్తాం. ఈ డిజిటల్ మీటర్లో మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఈ నీడిల్స్ అయితే ఉన్నాయి కదా, సో అనలాగ్ మీటర్ దీంట్లో మనకి 100 వెళ్ళినా 120 వెళ్ళినా ఇక్కడ మాత్రం 80 చూపిస్తుంది. సో అది కూడా డిలీట్ చేస్తాము. సో అట్లా ఇంకా ముందు ముందు ఏమేమి డిలీట్ చేస్తామని చెప్పేసి మీకు చూపిస్తా. సో ఇప్పుడు మనం ఫస్ట్ విల్ గో ఇంటూ సెంట్రల్ ఎలక్ట్రిక్స్. సో బేసిక్లీ మనం ఇప్పుడు లేన్ చేంజ్ ఇండికేటర్ వేసినప్పుడు 3 times బ్లింక్ అయింది. సో బేసిక్ ఇది లేన్ చేంజ్ ఇండికేటర్. సో ఇది కంప్లీట్గా అంటే ఇండికేటర్. సో ఇదేమో లేన్ చేంజ్ ఇండికేటర్. సో మనకి ఇక్కడ 3 times బ్లింక్ అవుతుంది, అంటే వెరీ ఫాస్ట్. మనం లేన్ చేంజ్ చేసే లోపే 3 times బ్లింక్ అనేది ఆగిపోతుంది. సో దీన్ని ఏం చేద్దామంటే మనం 5 times చేద్దాం. నాకు ఇది చాలాసార్లు అనిపించింది. నేను ఏం చేస్తానంటే ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటుండే, ఇంకా ఆ లేన్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా ప్రెస్ చేసి వదిలేస్తుండే. సో ఫస్ట్ అయితే మనం లేన్ చేంజ్ అయితే చేసినాం. లైక్ లేన్ చేంజ్ ఇండికేటర్ సిస్టమ్ 1 2 3 4 5 సో 6 వరకు మనకు ఆప్షన్ ఉంటుంది. 6 అనేది చాలా లాంగ్ అయిపోతుంది. సో 5 ఈజ్ పర్ఫెక్ట్. మళ్ళీ 6 పెట్టుకుంటే ఏమంటారు ఇండికేటర్ బల్బ్ కాలిపోతుంది. ఫ్రంట్ ఎయిర్ వైపింగ్. సో బేసిక్గా మనం వైపర్ వాటర్ కొట్టిన తర్వాత ఇట్లా వైప్ అవుతుంది కదా, ఆగిపోతుంది. సో ఇక్కడ రూఫ్ పైన ఉన్న వాటర్ ఏదైతే ఉందో మూమెంట్ అయినప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు ఇక్కడ పడుతూ ఉంటాయి. పడ్డప్పుడు ఇప్పుడు మనకి వైప్ చేయాలంటే మళ్ళీ నొక్కాలి. సో అలా నొక్కకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ, ఎయిర్ వైపింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు వాటర్ కొట్టిన తర్వాత 5 seconds తర్వాత మళ్ళీ ఇంకొకసారి యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ వాటర్ ఏదైతే ఉందో మన చేతులు పెట్టకుండా ఇది ఆప్షన్ ఉంది మనకి. ఇంకోసారి ఎక్స్పీరియన్స్ అయిన ఇవన్నీ ప్రాక్టికల్ గా. నెక్స్ట్ అంటే లైక్ ఇట్లా మనం వాటర్ కొట్టినాక ఆరెల్స్ అంటే ఈ మార్క్స్ అనేవి లైట్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వైప్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆటోమేటిక్ అదే వైప్ అయిపోతుంది. ఇట్లా వైప్ అంటే ఇట్లా కాదు, ఈ వైప్ వస్తుంది ఇట్లా, ఆ వైపర్ కాదు. సో బేసిక్గా ఇది ఎమర్జెన్సీ బ్రేక్ ఫ్లాషింగ్ ఏంటంటే మనము 60 తర్వాత నుంచి యాక్టివేట్ అవుతుంది ఇది. సో 60 తర్వాత ఎంత స్పీడ్లో ఉన్నా సరే సడన్గా ఎవరన్నా అడ్డం వచ్చి మనం బ్రేక్ కొడతాం కదా, ప్యానిక్ బ్రేకింగ్. సో 0కి అయిపోతుంది స్పీడ్. సో 0కి అయినప్పుడు మనకి ఏదైతే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయో ఇక్కడ 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 ఇట్లా బ్లింక్ అవుతుండే. ఓకే. సో వెనకాల వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే దూరం నుంచి తను సడన్ బ్రేక్ కొట్టిండు అందుకే ఫ్లాష్ అవుతుంది అని చెప్పి. బేసిక్గా ఇవన్నీ బయటి కంట్రీ ఆప్షన్స్ ఇవి. సో ఇవన్నీ బేసిక్ రూల్స్ ఉంటాయి అక్కడ. సో ఇదైతే మనకి ఇండియా జర్మన్ నుంచి ఇండియాకి పట్టుకొచ్చేసినాం అంతే. ఇండియా జర్మన్ నుంచి ఇండియాకి పట్టుకొచ్చేసినాం అంతే. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ వాయించే కావు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి. యాక్చువల్లీ క్లస్టర్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటారు. ఇంకా మన వాళ్ళు స్పీడోమీటరు, స్పీడ్ మీటరు అది అని చెప్పి చెప్తారు. సో ఇన్స్టంటేనియస్ కన్జంప్షన్ డిస్ప్లే. సో బేసిక్ ఇక్కడ మనకి ఓన్లీ నార్మల్ km/L చూపిస్తుంది కదా. సో దీని నెక్స్ట్ ఏముంది మనకి ఎంతసేపు కార్ రన్ అయిందన్న టైమింగ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని యాక్టివేట్ చేస్తే దీని యూసేజ్ ఏందో చూపిస్తుంది డైరెక్ట్. సో యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం యాక్టివేట్ చేసేసినాం కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇది ఏంటంటే బేసిక్గా మనం థ్రాటిల్ బట్టి, సో రన్నింగ్లో మనం ఎంతైతే థ్రాటిల్ ఇస్తామో ఫ్యూయల్ ఎకానమీ. ఎస్. సో రన్నింగ్ ఫ్యూయల్ ఎకానమీ చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా బైక్స్లో కూడా వచ్చింది గైస్ ఇది. ఓకే. బైక్స్లో కూడా చూపిస్తుంది అనమాట. ఇనిషియల్ అంటే నార్మల్గా ఎంత ఇస్తుంది లీటర్ కాకుండా మనం యాక్సలరేషన్ బట్టి చూపిస్తుంది అనమాట. సో ఇది 80-100 కూడా చూపిస్తుంది ఒక్కొక్కసారి, అది నమ్మద్దు. 80 ఇస్తే బాగానే కార్. నెక్స్ట్ మోస్ట్ డిమాండింగ్ ఫీచర్ నీడిల్ స్వైప్. సో నీడిల్ స్వైప్ వచ్చేసి మనకి మనం లాక్ అన్లాక్, సో మోస్ట్ డిమాండింగ్ ఫీచర్ ఇది. కొంచెం క్లాసీ లుక్ కానీ కొంచెం ఒక స్వాగ్ లుక్ తెస్తుంది మనకి అనిపిస్తుంది. కార్ తీయంగానే చాబీ అనగానే అన్ని లైట్స్ వచ్చి ఇట్లా. ఆల్సో మనం కూడా వెయిట్ చేసాం కొంచెం లోపల అన్ని ఎలక్ట్రానిక్స్ ఆన్ అయ్యే వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ 80 రేంజ్ చూపిస్తుంది కదా. సో బేసిక్గా మన పెట్రోల్ బంప్స్లో స్కామ్స్ అవుతాయి కదా,
మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ అంటే ఇదే నేనంట. సో మన కార్లో ఎన్ని లీటర్స్ పడుతుంది అనేది మనకు అంత అందాజా ఉండదు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. సో యాక్టివేట్ చేసాం కదా, సో ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు డాట్ చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడే యాక్టివేట్ చేసినాం కాబట్టి. కొంచెం మూమెంట్ కాగానే ఎన్ని లీటర్స్ పడతాయి కార్లో, 25 లీటర్స్, 30 లీటర్స్, 40 లీటర్స్, ట్యాంక్ ఎంత ఎంటీ ఉందని చెప్పి రైట్, ఇంకా రిమైనింగ్ ఎన్ని లీటర్స్ పడుతుంది అనేది. సో అది మెయిన్ యూస్ఫుల్. ఇది మనము 10 లీటర్స్ పెట్రోల్ పంప్లో కొట్టించిన తర్వాత ఇక్కడ 10 రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో అట్లా నువ్వు అందాజా చేసుకోవచ్చుకి నాకు పెట్రోల్ డీజిల్ బరాబర్ పడ్డది అన్నట్లు. పెట్రోల్ పంప్ స్కామ్స్ నుంచి ఇట్లాంటివి కాపాడుతాయి గైస్. సో మనం ఎవ్రీ టైం చూసుకోలేం కదా, బండిలో ఓపెన్ రేట్ లోపి కార్ లోపల కనిపించదు. సో ఏంటంటే ఇట్లా అన్నా రాదు, ఇట్లా అన్నా రాదు. అవునా నిజమా? ఇప్పుడు మనకి 80 ఏమో ఇక్కడ మొత్తం క్లస్టర్ లాక్ అయిపోతుంది, ఒక బీప్ వస్తుంది. 120 తర్వాత కంటిన్యూ బీప్ ఉంటుంది. సో ఆ బీప్ అండ్ ఈ 80 లాక్ కూడా తీసేస్తుంది. సో ముందు ఏంటంటే 80 వరకు చూపిస్తున్నాయి, ఇప్పుడు 100, 120, 150 అంటే ఇంకా ఎగ్జాక్ట్ స్పీడ్ అనమాట. 123 పోతే 123, 110 పోతే 110, 111 పోతే 111 ప్రాపర్ ఎగ్జాక్ట్ స్పీడ్ చూపిస్తుంది. ఎందుకంటే మనకి అనలాగ్ మీటర్లో అంత అర్థం కాదు. 80 to 100 మధ్యలో ఉందనుకో, అది 81 వెళ్తుందా, 85 వెళ్తుందా, 89 వెళ్తుందా, 90 వెళ్తుందా తెలియదు. సో అందుకని ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ అంటే యూస్ఫుల్ అనుకోండి. ఇక ఎంత ఎగ్జాక్ట్ స్పీడ్ తెలుసుకుంటాం. ఎయిర్ బ్యాగ్ నుంచు ఆగమైపోతుంది. బండికి ఏమైనా కానీ నాకేమైనా అయిందనుకో, ముందే సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయన్న కాన్ఫిడెన్స్తో 200, 180, 200 కొడుతున్నా గైస్. ఇది సీట్ బెల్ట్ తీసేయడం అంటే మొత్తం సీట్ బెల్ట్ ఇప్పేయడం కాదు. మనం నార్మల్గా సిటీలో ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని టు బి ఫ్రాంక్, ఎందుకంటే మనం సిటీలో పోయే 30, 40, 50, 60 మా అయితే 80 స్పీడ్ పోతాం. సో ఊకే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది, తీయాల్సి వస్తుంది. అందుకే ఏం చేస్తామంటే ఆ సీట్ బెల్ట్ వార్నింగ్ అనేది ఆపేస్తాం. హైవేస్లో అయితే 100% పెట్టుకుంటాం. మీరు నా అన్ని వీడియోస్లో చూడవచ్చు. ఒకవేళ పెట్టుకోకపోతే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకుంటాం. కామెంట్ చేస్తే మళ్ళీ పోయి సీట్ బెల్ట్ పెట్టుకొని మళ్ళీ వీడియో 100% సీట్ బెల్ట్ పెట్టుకున్నా గైస్ అని చెప్పేసి అట్లా. సో గైస్ సీట్ బెల్ట్ గురించి ఇప్పుడు, సో సీట్ బెల్ట్ ఏమైందంటే ఆల్రెడీ చెప్పినా కదా. సో ఇప్పుడు ఆ సీట్ బెల్ట్ కూడా మనము వార్నింగ్ తీసేద్దాం. ఇక్కడ వార్నింగ్ అనిపిస్తుంది కదా, వస్తుంది కదా ఇప్పుడు. అవును, సో చూడొచ్చు. సో ఇది యాక్చువల్లీ నేను రికమెండ్ చేయను, బట్ మనకు కూడా ఉండాలి సెల్ఫ్ లోపల. లైక్ ఎట్లా అంటే ఇన్ కేస్ సీట్ బెల్ట్ వార్నింగ్ తీసేసినా కూడా మీరు హైవేస్ పైన అయితే 100% పెట్టుకోండి. సో ఇంకోటి నెక్స్ట్ మనం ఫాగ్ లైట్స్ ఇది ఆన్ చేస్తున్నాం. సో బేసిక్గా రివర్స్ గేర్ వేస్తే మనం బండి డిఆర్ఎల్ ఆన్లో ఉంటుంది. సో ఆన్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ ఎంగేజ్ చేసినప్పుడు ఫ్రంట్ ఫాగ్ లైట్స్ ఆన్ అవుతాయి. ఏంటంటే ఎదుటి వాళ్ళకి తెలియడానికి, ఏంటంటే మనం కార్ రివర్స్ చేస్తున్నాము లేకపోతే కార్ ఆగుంది అట్లా ఇంటిమేట్ చేయడానికి. అండ్ ఇంకోటి కంఫర్ట్ సిగ్నల్. ఇప్పుడు మనం ఇండికేటర్ వేసింది, హెడ్ లైట్స్ ఆన్ చేసిండు, నా ఫాగ్ లైట్స్ ఆన్ చేయలేదు, ఓకేనా, ఆఫ్లోనే ఉంది. రైట్ సైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది, కైండ్ ఆఫ్ కార్నరింగ్ ల్యాంప్ టైప్. అదే స్టీరింగ్ రైట్ తిప్పి, స్టీరింగ్ కాదు, ఓన్లీ ఇండికేటర్ తో రైట్ ఆన్ అవుతుంది. లెఫ్ట్ ఆన్ చేస్తే లెఫ్ట్ ఆన్ అవుతుంది, అది కూడా యాక్టివేట్ అయిపోయింది. అండ్ కమింగ్ హోమ్, లివింగ్ హోమ్ అంటే నువ్వు ఆటో హెడ్ ల్యాంప్ స్విచ్ చేసుకుంటే వస్తాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అదే నా కార్లో పార్క్ చేస్తావు కదా కారు, సో ఆటో హెడ్ ల్యాంప్ స్విచ్ ఉంటుంది సపరేట్గా నా కార్లో ఉంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే లాక్ చేస్తే లైట్ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఒక 10 seconds ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళేదాకా, నీకు డోర్ గేట్ దగ్గర, మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు. సో అన్లాక్ చేస్తే లైట్స్ ఆన్ అవుతుంది. అది కూడా వస్తుంది, కానీ ఏంటంటే మనకి స్విచ్ కింద ఫోన్ పే నంబర్ వేస్తా, స్విచ్ ఏందో ఆర్డర్ చేసుకుంటాం. పర్ఫెక్ట్. కానీ ఒక 80-120 మనం టెస్ట్ చేద్దాం ఒకసారి. డన్. సో గైజ్ మీరు అనుకుంటారు కానీ ఇట్లా చిన్న వ్లాగ్స్ అంటే ఏముంది సోది అని అనుకుంటారేమో, కానీ సోది కాదు, ఇది కూడా ఇంపార్టెంట్ థింగే. అందుకే వ్లాగ్ చేస్తున్నా. ఇంపార్టెంట్ థింగ్ కాకపోతే నేనే నార్మల్గా ఏమంటారు వ్లాగ్ చేస్తుండే. ఇక్కడ రాయి ఉంటుంది క్లోజ్, ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు. సో గైస్ ఇంకొంచెం ఉందేమో అనుకున్నాను.
ఇవన్నీ మనం రెగ్యులర్ రూట్స్ కదా, సో తెలుసు అట్లా. సో బ్రేక్ టెస్ట్ కూడా అయిపోతున్నాయి గైస్ ఇవాళ, కానీ ఇవాళనే అయింది బ్రేక్ టెస్ట్ నాది. బేస్ ఆన్ అయిపోయింది. సో 93 వచ్చినా కూడా మనకి ఏమంటారు స్పీడ్ చూపించింది అండ్ సీట్ బెల్ట్ సౌండ్ కూడా రాలేదు. ఇంకొకసారి పోదాం. ఎస్ సో ఇది బేసిక్గా 80లో మనకి బ్లింక్ వస్తుంది అండ్ 120లో బీప్ సౌండ్ కంటిన్యూస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు అవి రెండు కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి 120 వెళ్ళేంత రోడ్ లేదు. సో దట్స్ ఇట్. మనం ఎందుకు అంటే ఓన్లీ 80, 93, 100 వరకు చెక్ చేస్తున్నాం. జస్ట్ 80 కూడా అది కూడా ఇక్కడ ఏంటంటే అందరూ ఆగి ఉంటారు రోడ్స్ పైన, ఇంకా కార్స్ అవన్నీ టెస్ట్ డ్రైవ్ చేస్తారు. మనం రిస్క్ తీసుకోవద్దు అండ్ వేరే వాళ్ళని రిస్క్లో పెట్టద్దు. ఐ గెస్. నమస్తే వనక్కం ఆదాబ్ సత్ శ్రీ అకాల్. నమస్తే వనక్కం ఆదాబ్ సత్ శ్రీ అకాల్. शुक्रिया काका, शुक्रिया काकी, आदाब आदाब। నేను రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ ఫాగ్ లాంట్, లెఫ్ట్ వేసినప్పుడు లెఫ్ట్. సో గైస్ మీకు ఒకటి చూపిస్తే ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, ఒక ఐబీమ్ వస్తలేదు యాక్చువల్లీ చెప్పాలంటే రైట్ సైడ్ అనుకుంటా. ఒకసారి ఐబీమ్ ఐబీమ్ ఇది వస్తలే. ఐబీమ్ పోయింది, బల్బ్ పోయింది, చేంజ్ చేయాలి. ఒకటే ఏం కాదు. రెడీ రెడీ. కింద ఫాగ్ లైట్ చూసినారు కదా, మనం రైట్ ఇండికేటర్ వేసినప్పుడు కింద ఫాగ్ లైట్ అండ్ లెఫ్ట్ వేసినప్పుడు స్లోగా బ్లింక్ అవుతుంది, చూసినారా అది గైస్. సో రివర్స్ వేసినప్పుడు రెండు ఎట్ ఏ టైం ఆన్ అవుతున్నాయి. నమస్తే, అంతా మంచిగా నా పెళ్ళాం పిల్లలు ఎట్లున్నారు? బాగున్నారనే కోరుకుంటున్నా, నేను లేను కదా వాళ్ళతో. సారీ బాగాలేరని అనుకుంటున్నా, నేను లేను కదా. సో మీకు కూడా మీ కార్ VCDS స్పీక్స్ కావాలి అనుకుంటే, ఇట్లాంటి హిడెన్ ఫీచర్స్ అన్లాక్ చేసుకోవాలి అనుకుంటే, సో డూ కాంటాక్ట్ మీ ఆర్ శశి భాయ్. ఏదైనా పర్లే, రెండు ఎవరు కాంటాక్ట్ చేసినా మనం ఇచ్చి పడేద్దాం. సో గైజ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ, ఛార్జ్ చేస్తాము. అండ్ అంటే బయట కన్నా మన దగ్గర రీజనబుల్ రేట్లో విల్ బి గివింగ్ యూ దిస్ థింగ్స్. సో బేసిక్ ఏంటంటే షోరూంలో ఒక్కొక్క ట్వీక్కి 2000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో మనము అన్ని కలిపి ఒక ప్రైజింగ్ అనేది మన బెస్ట్ ప్రైస్ చేద్దాము, ఇంకా నాట్ అబౌట్ ప్రైస్. సో గైజ్ ఇది అనమాట థింగ్స్. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది, అండ్ ఇది థర్డ్ లైక్ ఫోర్త్ వీడియో ఆఫ్ మై పోలో మోడిఫికేషన్ అనమాట. తెలుసు కదా, ఫస్ట్ వచ్చేసి ఎండ్ క్యాన్, సెకండ్ వచ్చేసి BMCI ఫిల్టర్, అండ్ థర్డ్ వచ్చేసి స్ట్రైట్ పైప్, అండ్ ఫోర్త్ వచ్చేసి VCDS అనమాట. యాక్చువల్లీ ముందు VCDS వీడియో చేసినాము, బట్ అది ఫ్లాప్ అయిపోయింది డ్యూ టు ల్యాప్టాప్ ఇష్యూస్ అనమాట ఈయన వల్ల. సో ఆ రోజు టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఫుడ్ వేస్ట్, అన్ని వేస్ట్ అయినాయి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎట్లా అనిపించింది, వీడియో కనుక నచ్చితే తెలుసు కదా, లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. జై హింద్.